అందరికీ వందనాలండి. మనం వరుసగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనాన్ని అధ్యయనం చేస్తూ మనము నూతన సృష్టిలో మనకు ఏమేమి ఇవ్వబడ్డాయి నూతనంగా అని ఆలోచించినప్పుడు ఒకటి నూతనమైన నిశ్చయత అని చెప్పుకున్నాం. రెండవదిగా 5వ అధ్యాయంలో 2వ వచనంలో మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకున్న వారుగా కనపడదుము అంటే నూతన జీవితం. ఒకప్పుడు మన జీవితం ఎలా ఉంది, ఇప్పుడు ఏ జీవితాన్ని దేవుడు మనకిచ్చాడు? నూతన సృష్టిగా చేసిన జీవితం. దాన్ని చూస్తున్నప్పుడు మనం రోమపత్రిక 6వ అధ్యాయం దగ్గరికి వచ్చి 1 నుండి 11 వచనాలు చూశాం. 11 వచనాలలో ఒక వ్యక్తి తిరిగి జన్మిస్తే ఆ వ్యక్తి జీవితం ఎలా ఉంటుంది, ఆ వ్యక్తి జీవితానికి ఏమేమి ఇవ్వబడ్డాయి, వాటిని మనం చూస్తున్నాం. ఈ క్రమంలో నేను మీకు ఒక మాట చూపించాలి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 3-4 వచనాలు నేనే చదువుతున్నాను, శ్రద్ధగా వినండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. నీవెలాగు ఉపదేశం పొందితివో ఎలాగు వింటివో జ్ఞాపకం చేసుకొని దానిని కైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడివై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను, ఏ గడియను నీ మీదికి వచ్చేదను నీకు తెలియదు. కాబట్టి తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ వద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు అన్నాడు. అంటే వస్త్రం అనేది పవిత్రమైన జీవితాన్ని చూపించేది. తెల్ల చొక్కా వేసుకున్నంత మాత్రాన లోపల పవిత్రంగా ఉన్నట్టేం కాదు, అది కాదు. వస్త్రం అనేది డాగుపడకుండా, అదేగా ఏమని రాశాడు, అపవిత్రపరచుకొనని. రక్షించబడిన తరువాత అపవిత్రమైన జీవితం జీవించకుండా ఉండడం అనేది, ఆ పవిత్రమైన జీవితాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ పవిత్రమైన జీవితాన్ని ఇచ్చిన క్రమంలో రోమపత్రిక 6వ అధ్యాయంలో 6వ వచనం ఇలా ఉంది. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండానట్లు, పాప శరీరము నిరర్ధకమగినట్లు మన ప్రాచీన స్వభావము, ఇది ప్రాచీన స్వభావాన్ని సిలువ వేసిన జీవితం, ఇది మనకి ఇవ్వబడింది. ప్రాచీన స్వభావం సిలువ వేయబడిన జీవితం. అంటే నీలో 2 స్వభావాలు ఉన్నాయి. నీకు నవీన స్వభావం ఇవ్వబడింది, తర్వాత చూస్తాం. అది క్షణం ఆగుదాం. ఈ పాప స్వభావం అనేది సిలువ వేయబడిన జీవితం మనం జీవించాలి. ఈ పాప స్వభావానికి ఆదాము స్వభావం అని పేరు. ఈ నవీన స్వభావానికి ఆత్మ స్వభావం అని పేరు. ఈ ప్రాచీన స్వభావాన్ని సిలువ వేయడం అనంటే శరీరానుసారంగా ప్రవర్తించకుండా ఉండడం అని, శరీరానుసారంగా మాట్లాడకుండా ఉండడం అని, శరీరానుసారమైన క్రియలు చేయకుండా ఉండడం అని అర్థం. వాస్తవానికి మనలో ఉన్న ఈ 2 స్వభావాల మధ్య ఓ గొప్ప పోరాటం. ఈ పోరాటం నడుమ మనం ఆత్మానుసారంగా జీవిస్తున్నామో శరీరానుసారంగా జీవిస్తున్నామో ఆలోచిస్తే
మనం ఆత్మానుసారులంగా జీవించలేకపోవడానికి గల కారణం ఏమిటంటే మన శరీర స్వభావం సిలువ వేయబడిన అనుభవంలో లేదు. సిలువ వేయబడిన పాప స్వభావం గల జీవితాన్ని మనం జీవించవలసి ఉండగా ఆ జీవితాన్ని కాకుండా మనం పాప స్వభావానికి తిరిగి దాసులమయ్యే జీవితాన్ని జీవించే ప్రమాదంలో ఉన్నాం. జ్ఞాపకం పెట్టుకోండి, విశ్వాసి మూడంతల ప్రమాదంలో ఉన్నాడు. ఒకటి తన స్వభావం, 2 అపవాది, 3 లోకం. లోకం ఆకర్షిస్తుంటుంది, అపవాది ప్రేరేపిస్తుంటుంటాడు, శరీర స్వభావం ఆ వైపుకు మనల్ని లొంగదీయడానికి ప్రయత్నం చేస్తుంటుంది. ఈ జీవితం దగ్గర మనం పడుతూ లేస్తూ పోరాడుతూ ఉన్నటువంటి బ్రతుకు మంది. ఈ మధ్యకాలంలో ఎవరో నాకు ఒక చిన్న వీడియో పంపారు. ఎవరో కాదు, నాతో పాటు చదువుకున్నటువంటి క్లాస్మేట్స్ కబులు ఒక వీడియో పంపారు. అది చిరతపులి. అది ఆల్కహాల్ ఫ్యాక్టరీలోకి వెళ్ళింది. ఆల్కహాల్ బాగా తాగేసింది. వాళ్ళు దాన్ని చూడగానే ఏం చేస్తారు? మొట్టమొదట భయపడిపోతారు. కానీ అది తూలిపోతుంది, ఏం మాట్లాడటల్లా. తలుపు తీశారు, బయటికి నడిచింది. దాని వెనకాల కోలాహలంగా 100 మంది. ఒకడైతే చేయి బుధాన వేసేసాడు, దాని మీద వేసాడు. ఇంకొకటి దాన్ని ఇట్టెట్ట అంటున్నాడు, ఒకటి ఇట్టెట్ట కొడుతున్నాడు. అది ఏం చేయాలి? తూలుకుంటూ వెళ్తూ ఉంది. అందుకే కాబోలు ఎఫ్సి పత్రిక రాస్తూ పౌలు గారు ఒక మాట అన్నాడు. అదేమిటంటే 5వ అధ్యాయంలో 15, 16, 17, 18, 18 వచనాలు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమే ఏమిటో గ్రహించుకొనుడి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, కానీ దానిలో దుర్వ్యాపారం కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండండి. అంటే మద్యంతో మత్తులైన వాడికి ఏం తెలీదు? మద్యంతో మత్తులైన వాడికి ఏం తెలీదు? మాట్లాడండి. భౌతిక సంబంధమైన స్పృహ అంతగా తెలీదు కదా. ఆత్మతో నింపబడితే శరీర సంబంధమైన స్వభావపు నొప్పి, బాధ, అహంకారం, స్వజ్ఞానం ఇవేవి కారించి. శరీర స్వభావం అనేది మన భావోద్రేకాలకు మనల్ని లోన్ చేసేది. శరీర స్వభావం ఎంత త్వరగా మనం భావోద్రేకాలకు లోనైపోతామో చెప్పడానికి వీలు కాదు. దాన్ని కంట్రోల్ చేసుకోవడం మన వల్ల కాదు. మనం దైవాత్మకు అప్పగించుకోకపోతే, ఆయన ఆత్మ మనల్ని నింపకపోతే మనం అన్ని విషయాల్లో శరీరానుసారంగానే ప్రవర్తిస్తాం. అన్ని విషయాల్లో. ఉదాహరణకు నేను మీతో ఒక మాట చెప్తాను. మీరు అత్యంత ప్రేమించేటువంటి ఒక వ్యక్తి, మీరిద్దరూ కలిసి ఉంటారు, మీరిద్దరూ కలిసి సహవాసం చేస్తారు, మీరిద్దరూ కలిసి ప్రయాణం చేస్తారు. కానీ ఎవరో ఒక వ్యక్తి, మూడో వ్యక్తి వచ్చి నిన్ను మొన్న అతను ఏమన్నాడో తెలుసా అని చెప్పాడు. చెప్పగా నీ మనసు ఏమైపోద్ది? చెప్పండి, ఏం చేస్తుంది? వెంటనే నమ్మేస్తుందా? నమ్మేదా? నమ్మేసి ఏ అభిప్రాయానికి వచ్చేస్తారు? చెప్పండి. ఇంతకాలం కలిసి ఉన్న వ్యక్తిని, ఇంతకాలం కలిసి ప్రయాణం చేసిన వ్యక్తిని అపార్థం చేసుకోరు.
ఈ అపార్థం చేసుకోవడం, అనుమానించడం ఇవన్నీ దేనికి సంబంధించినవి? శరీరానికి సంబంధించినవి. మనం త్వరగా భావోద్రేకాలకు లోనైపోతాం. దీర్ఘశాంతం చూపించడానికి అది ఉపయోగపడదు, క్షమించడానికి ఉపయోగపడదు, తిరిగి సహవాసం చేయడానికి ఉపయోగపడదు. ఒక మాటలో చెప్పాలంటే శరీర స్వభావం దేవుని వాక్యానికి విరోధం. శరీర స్వభావం దేవుని మీద తిరగబడే స్వభావం. శరీర స్వభావం దేవుని నామానికి అపఖ్యాతి తెచ్చే స్వభావం. ఈ పోరాటంలోనే నేనున్నాను, ఈ పోరాటంలోనే మీరు ఉన్నారు. ఒక మాట మనల్ని అంటే మనం తట్టుకోలేం. లేనివి ఒకరు కల్పించి చెప్తే మనం ఓర్చుకోలేం. కానీ మన స్వభావం సిలువ వేయబడింది అంటే అర్థం ఏమిటి? చెప్పండి. సిలువ వేయబడింది అంటే మాట్లాడండి ఒకసారి. సిలువ వేయబడింది అంటే ఆ స్వభావం అలాగే ఉండాలి. ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? సిలువ మీద ఉండాలి, కిందకి దిక్కకూడదు. ఆ స్వభావాన్ని అలాగే ఉంచాలి, దాన్ని తలకెత్తుకోకూడదు. ఆ స్వభావాన్ని ఆ రీతిగానే ఉండనివ్వాలి. అంతేగాని ఓర్చుకుంటాం, ఎంతో కాలం ఓర్చుకుంటాం, చివరికి ఓర్చుకోలే. ఏమయ్యాం? తిరిగి ఆ శరీర స్వభావాన్ని మనం ఎంటర్టైన్ చేసేవాళ్ళంగా అయిపోతాం. ఎక్కడ శరీర స్వభావం కనపడుతుందో అక్కడ ఖచ్చితంగా దేవుని నామానికి అపఖ్యాతి వస్తుంది. అంత మాత్రమే కాదు, ఎక్కడ శరీర స్వభావం మనం కనపరుస్తామో అక్కడ దేవుని నామానికి అవమానం తెస్తాం. శరీర స్వభావం పాపానికి ముడిపడింది. శరీర స్వభావం లోకాశలకు ముడిపడింది. శరీర స్వభావం జీవపు డంబానికి సంబంధించింది, అహంకారానికి సంబంధించింది, గర్వానికి సంబంధించింది. ఈ స్వభావాన్ని మనం బ్రతికించుకుంటూ కొనసాగుతున్నాం, సులువు వేసుకుంటూ కొనసాగటంలా. సాధ్యం కావటంలా. గుర్తుంచుకోండి, ప్రార్థన ఎందుకు? అపోస్తల కార్యాలు 2:32 చెప్పింది, మీరు అపోస్తల బోధ యందును, రొట్టె విరుచుట యందును, సహవాసమందును, ప్రార్థన యందును ఎడతెగక ఉండండి అనే మాట ఎందుకు అనుకుంటున్నారు? శరీర స్వభావాన్ని ఎల్లప్పుడూ శిలువ మీద ఉంచడానికి. 4 గంటలుగా మన అంతరంగంలో పరిశుద్ధాత్మని యొక్క నింపుదల జరుగుతుంటుంది. 4 విషయాల్లో మనం వాటికి దూరంగా ఉంటాం కాబట్టి సహవాసానికి దూరంగా ఉంటాం, సహవాస కార్యకలాపాలకు దూరంగా ఉంటాం, వాక్యానికి దూరంగా ఉంటాం, ప్రార్థనకు దూరంగా ఉంటాం, బలకు దూరంగా ఉంటాం, అన్నిటికీ దూరంగా ఉంటాం. కనుక శరీరమే రాజ్యం చేస్తుంది, ఆత్మస్వభావానికి అవకాశం ఉండదు. శరీరం పొగడ్తలను ఇష్టపడుతుంది. శరీరం ఘనత గౌరవాలను ఇష్టపడుతుంది. శరీరం అనేకులు ఎదుట మనల్ని మనం కనపరుచుకోవడానికి ఇష్టపడుతుంది. సామాన్యుడని నాకు తెలుసు. పౌలు గారిని మనం చాలా ఎక్కువ ఊహించుకుంటాం కదా. పౌలు గారు అన్నాడు,
నాలో మంచి ఏది నివసించదని నాకు తెలుసు అన్నాడు. నేను అతిశయింపకుండానట్లు సాతాను యొక్క ముళ్ళు నాలో ఉంది అంటాడు. సిలువ వేయబడ్డం మాత్రమే కాదు, దేవుడు మనం అతిశయించకుండా ఉండడానికి ముళ్ళు కూడా పెడతాడు ఆయన. ఈ ముళ్ళన్నీ మనల్ని తగ్గించడానికి ఉపయోగపడతాయి. అవమానాలు, నిందలు ఇవన్నీ కడ వరకు ఆ సిలువ మోస్తూ సిలువ వేయబడిన అనుభవంలో కొనసాగడం అనేది మనకు ఇవ్వబడిన జీవితం. మీరు నాతో పాటు 1-2 వచనాల దగ్గరికి మాత్రం రండి. ఎక్కువ ఏం మాట్లాడలేను. రోమాపత్రిక 8వ అధ్యాయం 13వ వచనం. మీరు శరీరానుసారముగా ప్రవర్తించినట్లా సావవలసిన వారై ఉందురు గాని ఆత్మచేత శారీర క్రియలను చంపినడలా జీవించెదరు. ఇక్కడ ఒక వెపన్ మనకి చూడండి. నా అంతా నేను సిలువేసుకోలేను. చేతిలో మే కొట్టుకున్నాం అనుకో, ఆ తర్వాత ఈ చేతులు ఎవరు కొడతారు? కాళ్ళకు కొట్టుకున్నాను సార్, ఓ చేతి కొట్టుకున్నాను సార్, మరి రెండో చేతి ఎవరు కొడతాడు? నీ అంతట నువ్వు, నా అంతట నేను సిలువ వేసుకోలేం. కానీ మనల్ని సిలువ వేయడానికి పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకోవాలి. అది ఆత్మానుసారంగా ప్రవర్తించడం అంటే అర్థం. చాలా ఇరుకైన మార్గం ఇది. ఇరుకు మార్గంలో ప్రయాణం చేస్తున్నాం. రాను రాను మరింత ఇరుకు అవుతుంది. ఈ ఇరుకు మార్గంలో శరీర స్వభావాన్ని సిలువ మీద నుండి క్రిందకు దిగకుండా జాగ్రత్త పడడం చాలా కష్టంతో కూడిన పని. చాలా కష్టంతో కూడిన పని. ఒక మాట, అమ్మ ఆమె చేతిలో గొప్ప ఆయుధం ఉండేది, మౌనం. మాట్లాడదు ఆవిడ. మాట్లాడకపోవడం అనేది నాకు అత్యంత కష్టం. ఎందుకయ్యా అంటే నాకు ఇద్దరే ఫ్రెండ్స్, మా నాన్న మా అమ్మాయి. నాకు ఇంకెవరు లేరు. నేను రక్షించబడక ముందు వరకు మా నాన్న గుడ్ ఫ్రెండ్. రక్షించబడి సేవకు వచ్చిన తర్వాత హీ బికేమ్ అన్ ఎనిమీ టు మీ. నాకు శత్రువు అయిపోయాడు. అప్పుడు అమ్మ నన్ను ఆదరించి బలపరిచేది. నాన్న చనిపోయాడు. ఇక్కడికి వచ్చాం, మందిరం కట్టి. ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు, అమ్మతో మాట్లాడేవాళ్ళు. నాన్న డిస్టర్బ్ అవుతున్నాను ఇక్కడ. వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు. వీళ్ళ మూలంగా ఏం జరిగిందో తెలియదు. ఆమె మాట్లాడడం మానేసింది. అసలు మాట్లాడదు, పలకరించినా పలకదు. ఆ మనసులో ఏముందో తెలియదు. ఓ రోజు ఆమె ప్రక్కన కూర్చొని ఇలా అన్నాను, అమ్మా నీ కోపం వస్తే చాకు తీసుకుని నా పీక కోసేయి. నేను బాధపడితే కానీ, ఆహా అంటే కానీ, ఊ అంటే కానీ అన్నం
పేక్కోసేయమ్మా, మాట్లాడకుండా మౌనంగా ఉండొద్దమ్మా. ఇప్పుడు అనిపిస్తుంది, మనం చచ్చిపోవడానికి ఇష్టపడితే ప్రభు ఎల్లప్పుడూ మనతో మాట్లాడతాడుగా. మనం స్వయానికి మరణించడానికి ఇష్టపడితే దేవుని ఆత్మచేత నింపబడతాంగా. మనం స్వయానికి చనిపోం. ఎక్కడ స్వయానికి గాయం అయితే అక్కడ తట్టుకోలేం. ఆలోచించండి ఒకసారి. శరీర క్రియలను చంపిన ఎడల అంటే అంగీకి డాగులు, మచ్చలు, పొడలు ఇవి అంటకుండా ఉండాలి అంటే ఆత్మానుసారంగా ప్రవర్తించు, అప్పుడు శరీరేచ్ఛ నెరవేర్చను. దానికి ఓ దైవ సేవకుడు భలే ఎగ్జాంపుల్ చెప్పాడు. ఆయన చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటంటే, రోజులో మీరు ఎవరితో ఎక్కువ టైం గడుపుతున్నారో చెప్పండి అని అడిగాడు. మీరు చెప్పండి, ఎవరికి ఎక్కువ టైం ఇస్తున్నాం? శరీర సంబంధమైన క్రియలకా, ఆత్మ సంబంధమైన క్రియలకా? వాక్యంతో గడగలుగుతున్నావా? ప్రార్థనలో ఉండగలుగుతున్నావా? సహవాసంతో ఉండగలుగుతున్నావా? వాక్యం వింటున్నావా? ధ్యానిస్తున్నావా? ఇవేమీ లేనప్పుడు మన టైం అంతా ఎక్కడ గడుస్తుంది? శరీర సంబంధంగానే. ఇప్పుడు ఎవరు బలంగా ఉంటారు? శరీర స్వభావం బలంగా ఉంటుంది, ఆత్మ స్వభావం బలహీనం అవుతుంది. అందుకనే మనం ఆత్మానుసారంగా ప్రవర్తించలేం. మన కోపం వచ్చేస్తుంది, చిరాకు వస్తుంది, ఇతరుల మీద మనం తిరుగుబడతాం, నోటికి ఎలా వస్తే అలా మాట్లాడతాం, ఎలా అంటే అలా ప్రవర్తిస్తాం. ఇవన్నీ శరీర స్వభావమే. శరీర క్రియలను ఆత్మ నియమం ద్వారా మనం అప్పగించుకోగలిగితే అప్పుడు శరీరేచ్ఛలను గెలవగలుగుతాం. సులువు మీదే శరీర స్వభావం ఉండే అవకాశం ఉంది. నెంబర్ 1. నెంబర్ 2 చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 28, 29, 30 వచనాలు. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే దీన్ని తిని త్రాగుచున్నాడు. ఇందువలనే అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలామంది నిద్రిస్తున్నారు. ఆత్మ స్వభావానికి ఉన్న లక్షణం ఏంటంటే అది తను తాను ఎల్లప్పుడూ పరిశీలించుకుంటూ ఉంటుంది. అందుకనే సామెతల గ్రంథకర్త అంటాడు, జ్ఞానికి కన్ను తలలో ఉంటుంది అంటాడు. అతడు తన ప్రవర్తన మీద కన్ను వేసి ఉంచును అనే మాటకు అర్థం అది. తను తాను పరిశీలించుకోవడం, తన లోపాలు తాను పరీక్షించుకోవడం, తాను ఎక్కడ పొరపాటుగా మాట్లాడుతున్నానో, ఎక్కడ పొరపాటుగా ప్రవర్తిస్తున్నానో. మనం ఎప్పుడు ఎదటివారి లోపాలే చూసే పరిస్థితిలో మనం ఉంటే మన లోపాలు మనకు కనపడవు. మనల్ని మనం పరీక్షించుకోవడం అనేది చేస్తే ఖచ్చితంగా మనం మన లోపాలను స్పష్టంగా మనం చూస్తాం. వాక్యపు వెలుగులో పరిశుద్ధాత్మదేవుడు మన లోపాలను చూస్తున్నప్పుడు అప్పుడు మన శరీరంలోనే ఉన్నామనే సత్యం అర్థమవుద్ది. శరీర క్రియలకు మనం లోబడ్డామని అర్థమవుద్ది. శరీర సంబంధంగా ప్రవర్తిస్తున్నామని అర్థమవుద్ది. శరీరానికి ప్రాధాన్యతనిస్తున్నామని అర్థమవుద్ది.
మీరే చెప్పండి. నేను ఇదివరకు కూడా మీకు చెప్పాను ఒకసారి. అదేమిటంటే, శరీరం అనేది అతిశయాన్ని పెంచే భావోద్రేకాల యందు, స్వయాన్ని సమర్థించే వాటి యందు సంతోషిస్తుంది. మళ్ళీ చెప్తాను. అతిశయాన్ని పెంచే భావోద్రేకాలు. ఉదాహరణకి, నా దగ్గరికి వచ్చి మిమ్మల్ని అంటవేంటన్నయ్యా అన్నారు అనుకోండి. దట్ వర్డ్ ఈజ్ సో స్వీటెస్ట్ టు మీ. మిమ్మల్ని అంటవేంటి? అసలు మిమ్మల్ని తక్కువ చేయటం ఏంటి? ప్రభువునే తక్కువ చేశారు, మనం ఎంత అనే ఆలోచన రాదుగా. అవునా? మనకేది ఇష్టం ఇప్పుడు? నిన్నన్నారా? వాళ్ళ మీ ద్వారా మేలు పొందిన వాళ్ళ అంటారు. అనగానే నాకేమవుతుంది చెప్పండి? నా శరీర స్వభావం చాలా బలపడిపోద్ది. వాళ్ళు నన్ను తక్కువ చేయటం ఏంటి, నన్ను తక్కువ చేసి మాట్లాడడం ఏంటి అనుకుంటాం. కానీ విశ్వాసమున కర్తయో దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూస్తే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందో చూడండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. ఆయన 12:2 తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్యపరిచి, అవమానాన్ని నిర్లక్ష్యపరచడం కంటే వాళ్ళు వచ్చి నిన్ను అవమానించడం ఏంటి? నిన్న అనగానే నేను దేన్ని నిర్లక్ష్య పెట్టలేకపోయినాను? అవమానాన్ని నిర్లక్ష్య పెట్టలేకపోయినాను. దేన్ని స్వీకరించాను? సోయాన్ని స్వీకరించాను. సిలువ వేయబడి ఆయనే ఉంటే నువ్వు నేను ఏ పాటి? ఆయనే అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు, సిలువను సహించాడు కదూ. పేతురు గారు ఇంకా స్పష్టంగా రాస్తాడు. పేతురు గారు మొదటి పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపగా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకును. ఇది ఎక్కడ? వేర్ దిస్ వాస్ హ్యాపెండ్? ఇది ఎప్పుడు జరిగింది? పాపాల విషయమై ప్రాచీన స్వభావం సిలువ వేయబడింది అంటే పాపాల విషయంలో చచ్చిపోయామని అర్థం. కొన్ని ఏరియాస్లో మనం వీక్. కొంచెం జాగ్రత్తగా ఉండండి. జీవితపు కొన్ని పార్శ్వాలలో మనం చాలా బలహీనులు. నాకు బలహీనత ఉంది. కొన్ని పార్శ్వాలలో చాలా బలహీనుణ్ణి. చదువుకునేటప్పుడే నాకు తెలిసి సంగతి. నన్ను ఎన్ని అన్నా నాకేం స్పృహ ఉండదు, పెద్ద పట్టించుకోను. కానీ ఎవడైనా నీ అమ్మ అన్నాడా, నా బలహీనత అది. మా అమ్మని ఒక మాట అంటే వాడు చచ్చాడనమాట. మోటూరులో అలాగే కొట్టాను ఒక అతన్ని, పన్ను ఇరిగిపోయింది, రక్తం కారింది, చొక్కా అంతా నా మీద కూడా చిందింది. ఇంటికి వస్తే నాన్న చూసి ఏంట్రా అన్నాడు. ఇలా జరిగింది, పలానా బట్టల కొట్టు వాళ్ళ అబ్బాయి ఇలా అన్నాడు, కొట్టానన్నా, సైకిల్ ఎక్కి అన్నాడు. ఇప్పుడు నన్ను ఇంటి ముందు తీసుకెళ్ళి కొడతాడు. సైకిల్ ఎక్కించుకున్నాడు, ఎక్కాల్సిందే, ఎక్కా. తిన్నగా ఇంటికి వెళ్ళి ఆయన పేరు పెట్టి పిలిచాడు. ఆయన బయటకు వచ్చాడు. ఏంటి సార్ అన్నాడు. నేను రైల్వే ఉద్యోగం కదా. ఏంటి సార్ అన్నాడు. మీవాడు మావాడు కొట్టుకున్నారంట, మావాడే మీ వాడిని కొట్టాడంట. అంటే రే రారా అని పిలిచారా. ముందుకు పడ్డాను, పని ఇరిగిందన్నవేరా నువ్వు
అంటే తప్పు చేసామన్నమాట అని ఏమన్నాడు బాబు అన్నాడు. సార్ చాలా తిట్టాడండి, నేనేం మాట్లాడలేదు, కానీ నీ అమ్మ అన్నాడు సార్, నేను ఓర్చుకోలేకపోయానండి అన్న. ఇంకా నాకు తనాలిసిందయ్యా అన్నాడు. మా నాన్న కొట్ల ఎక్కువ సైకిల్ ఎక్కి అన్నాడు, ఇంటికి తీసుకొచ్చాడు. మర్చిపోలేను. ఆ తరువాత బేతోల్ హై స్కూల్లో అతను కూడా అదే మాట అన్నాడు. కొడితే వాడి ముక్కు పగిలిపోయి రక్తం గారుకుంటూ వెళ్తూ ఉంటే ఇప్పటికీ నా క్లాస్మేట్ వరమ్మ అదే గుర్తు చేసుకుని, మీరంటే నాకు ఇష్టం ఉండదండి, ఆ కుర్రాడు అది పేరు చెప్పనులేండి, ఏడ్చుకుంటూ వెళ్తున్నాడు, ఏంటంటే వెంకటరత్నం కొట్టాడు అన్నాడు. 9th క్లాస్ చదువుతున్నాను అప్పుడు. ఐఎమ్ వీక్, కొన్ని ఏరియాస్లో నేను వీక్. రక్షించబడినా కూడా ఆ పర్టికులర్ ఏరియాస్ మీదనే వాడు దాడి చేస్తాడు. ఇన్ ద ఏరియా ఆఫ్ చిల్డ్రన్ వీఆర్ వీక్, ఇన్ ద ఏరియా ఆఫ్ వైఫ్ వీఆర్ వీక్, ఇన్ ద ఏరియా ఆఫ్ లేనివి చెప్పడం దగ్గర సో వీక్, కల్పించి చెప్పడం, గాసిప్, పుకారు దగ్గర తట్టుకోలేదు. అక్కడ శరీరం బయటకు వచ్చేస్తుంది. కానీ ఈ స్వభావం సిలువ వేయబడింది. నాకంటే నా ప్రభువుని ఎక్కువ మాటలన్నారు, నాకంటే నా ప్రభు ఎక్కువ అవమానించబడ్డాడు, నాకంటే నా ప్రభు ఎక్కువ దెబ్బలు తిన్నాడు, నా ప్రభు ఎక్కువ ద్వేషించబడ్డాడు. ఆయన ద్వేషించబడి బదులు ద్వేషించలా, దూషించబడి బదులు దూషించలా. ఆయన వైపు నేను చూస్తూ వెళితే కొనసాగలుగుతా, లేకపోతే కష్టం. ఇట్స్ సో హార్డ్. క్రైస్తవ్యాన్ని అత్యంత సులభమైందని మీరు అనుకోవద్దు. కానీ ఒకటి మాత్రం చెప్తా, అదేమిటో చెప్పునా, నువ్వు సిలువ మోయడానికి ఇష్టపడితే ఖచ్చితంగా నీ ప్రక్కన ఆయన ఉంటాడు. నేను ఖలీల్ గిబ్రాన్ రాసిన పుస్తకం చదువుతున్నాను. అది నా దగ్గర ఉంది ఇప్పటికీ. 30 years బ్యాక్ చదివాను. ఆ రోజుల్లో సిలువ అంటే అవమానం, సిలువ అంటే ఏమనాలి, అత్యంత హేయం. ప్రభు సిలువ మోస్తూ పడిపోయినాడు. పడిపోగానే సిలువ ఒక ప్రక్కన, ప్రభు ఒక పక్కన పడిపోయారు. ఆయన ఎప్పుడు పట్టుకున్నారు చెప్పండి? శుక్రవారం, అంతేగా? శుక్రవారం రాత్రి జరిగింది, అంతేగా? ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఆయన ఏం లేదు, నీళ్ళని తాగుంటాడా? ఫిజికల్లీ హీ వాజ్ వీక్, పడిపోయాడు. పడిపోయినప్పుడు ఇక మొయ్యలేడని అర్థమయ్యి కురేనుడైన సీమోను వ్యక్తి మీద కర్ర పెట్టారు. అతను వచ్చి ఎత్తుకోవాలి. సిలువను ఎత్తుకోవటమా? ఎంతోమంది ఉండగా సీమోను మీద కర్ర పెడితే సీమోనికి ఎలా ఉంటుంది? నేనా అంటే రోమావాడు, సైనికుడు, రోమా ప్రభుత్వం ఆజ్ఞాపిస్తుంది, మొయ్యాలి వచ్చి, అంతే, కాదంటలేదు. ఎత్తుకున్నాడు. ఎత్తుకున్న తరువాత నడుస్తూ ఉండగానట ప్రభు తన చేతిని, తన కుడి చేతిని అతని ఎడం భుజం మీద వేసాడట. ఇద్దరు నడిచి వెళుతూ ఉండగా ఓ మాట అడిగాడట, ఎంత దూరం మోస్తావు అని. ఎంత దూరం మోస్తావు అని అడిగాడట. అడిగితే కురేనుడైన సీమోను ఇచ్చిన ఆన్సర్ రాస్తాడు అక్కడ ఖలీల్ గిబ్రాన్. అయ్యా, మీ చెయ్యి నా భుజం మీద ఉన్నంత వరకు, మరణం వరకు మోస్తానయ్యా. చెప్పండి, చరిత్రలో సిలువ మోయడం అనేది భాగ్యం కదా.
ప్రభు సిలువ మోసే భాగ్యం కురేనుడికి వచ్చింది. ఇప్పుడు అదే సిలువ మోసే భాగ్యం నీకు నాకు వచ్చింది. కానీ మాత్రం మనం సిలువ మీద ఉండం. సిలువ మీద నుంచి దిగిపోతాం. అంతం వరకు సిలువ మీద ఉండడం అనేది అసాధ్యమైన పనిగా ఉంది. ఇట్ ఈస్ సో హార్డ్ ఇన్ మై పార్ట్, ఈవెన్ ఇన్ యువర్స్ పార్ట్ ఆల్సో. చాలా దుఃఖం అనిపిస్తూ ఉంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో పదహారవ వచనం, 2వ పత్రిక 4:16. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను అంతర్య పురుషుడు ఎందుకని? మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచున్నాము గనుక. అది కారణం. ప్రభు వైపు చూస్తూ కొనసాగడం మాత్రమే కాదట, దృశ్యమైన వాటిని చూడకుండా అదృశ్యమైన వాటిని చూడడం. పునాదులు గల ఆ పట్టణం వైపు చూడడం, రేపటి మహిమ వైపు చూడడం, రేపు పొందబోయే నిత్య రాజ్యం వైపు చూడడం. వాక్యం చెప్తున్నాను, అలా ఉండగలనా అన్నది ఆ భయం నన్ను వెంటాడుతుంది. ఇంకో గంటలో నేను శరీరానుసారిగా మారిపోవచ్చు, మౌనంగా ఉండలేకపోవచ్చు, నా నోరు తెరవచ్చు, ఎదుటి వారి లోపాలు చెప్పవచ్చు. కానీ ఒక మాట మాత్రం చెప్తాను, నేను ఎవరు మన నుండి దూరం అయ్యారో వాళ్ళ సాక్ష్యాలను గురించి ఎక్కడా ఎప్పుడు నేను చెడు చెప్పలేదు, చెప్పను. వాళ్ళ సాక్ష్యాలు నాకు తెలియక కాదు, కానీ అవన్నీ నాతో పాటు సమాధి కెడతాయి. అది వాళ్ళ ధైర్యం తెలుసు కాబట్టి. కానీ ఎప్పుడో నొప్పి కలిగినప్పుడు బయటికి చెప్పు, నువ్వు చెప్పకపోతే ఎలా? చెప్పు చెప్పు చెప్పు. To control myself is the biggest task to me in my life journey. ఈ జీవిత ప్రయాణంలో అది చాలా క్లిష్టతరమైనటువంటి పని నాకు. అందుకే అడుగుతా, ప్రభువా వాళ్ళ లోపాలన్నీ మర్చిపోవడానికి కృపని, అవి నాకు గుర్తు రాకుండా సాయపడు, వాళ్ళ పతనాలు నాకు జ్ఞాపకం రాకుండా సాయపడని ప్రార్థన చేసుకుంటుంటాను. అవి బాహ్య పురుషుడు కృషించడానికి ఉపయోగపడవు. బాహ్య పురుషుడు వాళ్ళు పతనం అయ్యారు, నేను పతనం కాలా. నేను పతనం కాకుండా ఉండడానికి నేను కాదు కారణం, ఆయన. ఎన్నోసార్లు పతనం అవడానికి నాకు అవకాశాలు వచ్చాయి, కానీ దేవుడు నన్ను కాపాడుకుంటూ వచ్చాడు. పతనం కాకుండా, కాలు జారకుండా కాపాడింది ఆయన. అందుకని 73వ కీర్తనలో కీర్తనకారుడు అంటాడు, చూడండి, రెండవ వచనం, నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను. పడిపోయాడు, లేకపోతే
కొంచెంలో చేపట్టి పక్క తీసుకొచ్చాడు ఆయన. కొంచెంలో. సో మెనీ టైమ్స్. ఇవాళ నేను నిలబడ్డాను అని మీరు అనుకుంటే కాపాడింది ఆయన. నేను నిలబడి ఉన్నాను సరిగా అని మీరు అనుకుంటే మిమ్మల్ని కాపాడింది ఆయన. మనంతటా మనం కాదు. పాదాలు జారడానికి కొంచెంలో తప్పాయి, చేపట్టుకున్నాడు పళ్ళ. ఆఖరి నిమిషంలో సైతం కాపాడడానికి శక్తిమంతుడైన మనం ఈ మాటలు చెప్తున్న పౌలు గారు అంటాడు, ఇది చెప్పడానికి నేను ఎలిజిబులేనా, భయం వేస్తుంది. ఆరో అధ్యాయంలోని రోమపత్రిక 12-13 వచనాలలో, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమును పాపమును ఏలనీయకుడి. గుర్తుంచుకోండి, పాపానికి అవకాశం ఇచ్చావా ఏలుబడి జరుగుతుంది. కొంచెం అవకాశం ఇచ్చిన ఇట్ రూల్స్. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. ఇక్కడ అప్పగించుకోవడం అనే మాట, మనల్ని మనం అప్పగించుకోవడం. నేను ఒక వ్యక్తిని అడిగాను. ఆయన హెడ్ మాస్టర్గా చేస్తున్నాడు. సహవాసం కోసం గుడివాడ వచ్చేవాడు. చాలా దూరం నుంచి వచ్చేవాడు. సాయంకాలం పూట ప్రార్థన చేసుకోవడం కోసం ఓ చోటికి వెళ్ళేవాళ్ళం. 3 లేదా 4 ప్రార్థన చేసుకునేవాళ్ళం. అందులో ఇంకొక ఆయన ఉండేవాడు, టెలిఫోన్స్లో జేఈగా పనిచేస్తున్నాడు అప్పుడు అతను. ఈ హెడ్ మాస్టరు చాలా నిదానం, ఈ జేఈ గారు చాలా తొందరపాటు మనిషి. టపా 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 మాట్లాడేసేవాడు. ఈయన నవ్వేవాడు, చిరునవ్వు నవ్వేవాడు. పక్కనున్న నాకే కోపం వచ్చేది. తట్టుకోలేకపోయి ఒకరోజు అడిగా, ఏంటి మీరు ఎందుకు అన్ని మాటలు అంటే మీరు ఎందుకు అలా మౌనంగా ఉంటున్నారు అని అడిగా. అడిగితే ఆయన నవ్వి, బ్రదరు, ప్రభు ఏం చెప్పాడు, దీన మనసు అనే వస్త్రాన్ని ధరించమన్నాడు కదా బ్రదరు అన్నాడు. దీన మనసు అనే వస్త్రాన్ని ధరించమన్నాడు కదా బ్రదర్ అన్నాడు. అని నేను ఇక్కడికి వచ్చేటప్పుడల్లా దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకుని వస్తాను బ్రదరు. నాకు మీ సహవాసం ముఖ్యం, అతను అనే మాటలు నాకు ముఖ్యం కాదు. సహవాసంలో మీతో మాట్లాడుతున్నప్పుడు దొరికే వాక్యం ముఖ్యం,
అందుకు వస్తాను నేను. మీరు మొన్న జంక్షన్లో బస్ స్టాండ్ దగ్గర నేను మీరు కలుసుకోవడానికి వచ్చినప్పుడు మీటింగ్కి వెళ్తా మీరు మాట చెప్పలేరు, పలానా మాట దేవుడు మాట్లాడాడని. అసలు అందులో ఎంత వర్తమానం దొరికిందో నాకు. అందుకే వస్తాను నేను. దీన వస్త్రాన్ని ధరించడం నేర్చుకున్నాను బ్రదర్ అన్నాడు. ఆ మాటలు వెంటాడుతుంటాయి. ఈ స్వభావానికి గర్వం ఇష్టం, అహంకారం ఇష్టం. స్వయం ఎప్పుడు గర్వం అనే సింహాసనం మీదే ఉండటానికి ఇష్టపడద్ది. దీన మనసును ధరించడానికి ఇష్టపడదు. మనకు ఇవ్వబడిన ఈ శరీరం, ఈ జీవితం, క్షమించండి శరీరం కాదు, ఈ జీవితం ఒకప్పటిది కాదు. సిలువ వేయబడిన ప్రాచీన స్వభావం కలిగిన జీవితాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ ప్రాచీన పురుషుడు ఎప్పుడు కృషిస్తూ ఉండేవాడుగా, నవీన పురుషుడు క్రీస్తు రూపంలోకి మారుతూ ఉండేవాడుగా ఉండాలి అన్నది దైవ చిత్తం. ఈ జీవితాన్ని మనకిచ్చాడు. కానీ ఆల్మోస్ట్ ఆల్ ఇన్ ఆల్ ఏరియాస్ వీఆర్ అట్ ఫెయిల్యూర్. ఓడిపోయాం. అందరికీ మనం క్షమాపణ చెప్పవలసిన పరిస్థితి. అందుకని పౌలు గారు తీతుకు రాస్తూ ఒక అద్భుతమైన మాట రాశాడు. చూడండి, తీతు పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం నుండి 13వ వచనం వరకు. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ విసర్జించడం అనేది మన వల్ల కావట్లే. విసర్జించవలసిన వాటిని విసర్జిస్తే మనం శరీరానికి లోబడం. విసర్జించవలసిన వాటిని విసర్జించలేం. విసర్జన అంటే అర్థం చెప్పనా నేను? మీరు ఈ పదాలని అసహ్యకరంగా తీసుకోవద్దు. చెమట అంటాం. ఏంటిది? స్వేదరంధ్రాలు, విసర్జక అవయవాలు, అంతేగా. కన్నీరు, ఇవి మళ్ళీ వాడి దగ్గరికి వెడతామా? కానీ కాదు, మనం విసర్జించలా. ఏవేవి విసర్జించాలో వాటిని మనం కప్పిపెట్టుకుని ఉంచుకున్నాం. అవి అప్పుడప్పుడు ప్రివేల్ అవుతూనే ఉన్నాయి. విసర్జించటం మన వల్ల కావట్లా. అందుకే అన్నాడు ఆయన, భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలు. భక్తిహీనత అనేది ఈ శరీర స్వభావానికి అత్యంత ఇష్టమైంది. శరీర దురాశలు అనేవి ఈ శరీరానికి చాలా ఇష్టం. వాటిని విసర్జించి అనే పదం, విసర్జించడం. మీరు సెల్ ఫోన్ చూస్తూ ఉంటారు. సెల్ ఫోన్ చూస్తూ ఉండగా గబాలన ఏదో ఒకటి వస్తుంది. ఏమని? 5 నిమిషాల క్రితం జరిగిన సంఘటన. అది 5 సంవత్సరాల క్రితం పెట్టుంటాడు.
కానీ ఇప్పటికీ ఆ టైటిల్ ఏముంటుంది? 5 నిమిషాల కింద జరిగింది అని ఉంటుంది. నువ్వు అక్కడ వ్యూయర్స్ చూస్తే 15 lakhs అని ఉంటుంది. 5 నిమిషాల కింద పెడితే 15 lakhs ఉంటుందా? ఆ పదం ఎందుకు పెట్టాడు? 5 నిమిషాల క్రితం అంటే నీలో ఎంతూజియాజం, అంతేనా? ఇశ్రాయేలులో 5 నిమిషాల క్రితం జరిగిన సంఘటన. ఇశ్రాయేలు దేవునికి సంబంధించిన దేశం, అందులో 5 నిమిషాల క్రితం ఏం జరిగింది? ఆసక్తి అంటే ఇట్ సీమ్స్ టు బి డివైన్ డిజైర్. కానీ లోపలికి వెళ్ళండి, నాకెందుకు 5 నిమిషాల క్రితం ఏం జరిగిందో, 5 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో నేనేం చేయగలను? తెలుసుకుంటే నాకు వచ్చేదేంటి? లేచి మోకరిస్తే సరిపోతుందిగా, బైబిల్ చదువుకుంటే సరిపోతుంది అనుకోం. వెంటనే అందులోకి వెళ్ళగానే అందులో రకరకాలు కల్పితాలు, ఊహలు ఏవేవో ఉంటాయి. అవి ఒక చోటని ఇంకో చోటకి తీసుకెళ్ళిపోతున్నప్పుడు సమయం అంతా ఏమవుద్ది? విసర్జించగలిగామా? నేత్రాశని విసర్జించగలిగామా? దురాశ కదా అది. ఏదో తెలుసుకోవాలి అనే తపన, ఏదో కొత్త విషయాలు తెలుసుకోవాలనే తపన, మన పవిత్రతను కాపాడుకుంటూ ఆయన వస్తే సిద్ధంగా ఉండాలనే ఆలోచనలో నుంచి ఎక్కడికి తీసుకుని వెళ్ళిపోతాడు వాడు? మీరే ఆలోచించండి. సిలువ వేయబడ్డాం కదా, స్వభావం సిలువ వేయబడింది. పౌలు గారు మరో మాట కూడా చెప్పాడు, అది చూపించి ముగిస్తాను. గలతీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగును గాక. దాని వలన నాకు లోకమునకు నేనును. ఇప్పుడు శరీర స్వభావం సిలువ వేయబడింది అంటే యు ఆర్ క్రూసిఫైడ్ టు ద వరల్డ్. ఈవెన్ లోకానికి కూడా నువ్వు సిలువ వేయబడ్డావు. ఇప్పుడు ఆలోచించండి, సిలువ వేస్తే సిలువ ఎక్కడుంటుంది? ముందా వెనక? సిలువ ఎలా వేస్తారండి? వెనకేగా ఉండేది. లోకం ఎక్కడ ఉండాలని? నా వెనక. కానీ మన ముందు లోకాశలుంటే, మన వెనక లోకాశ అంటే విసర్జించానని. నేను సిలువ వేయబడ్డాను, నా ముందు సిలువ వేయబడిన యేసు కనపడుతున్నాడు. ఇంకొకటి కూడా, శరీర స్వభావం అనేది ఆత్మ ఫలాలకు పూర్తి విరోధమైంది. శరీర స్వభావం నువ్వు ఆత్మ ఫలాలను ఫలించడానికి ఏమాత్రం సహకరించదు. నువ్వు ప్రేమించలేవు, నువ్వు క్షమించలేవు, నువ్వు సహించలేవు, నువ్వు ఓర్చుకోలేవు, నువ్వు దీర్ఘశాంతం చూపలేవు, ఏం చేయలేవు. గుర్తుపెట్టుకోండి, ఫలించాలి అంటే ఒకటే నియమం, అంటుకట్టుబడి ఉండాలి. అక్కడి నుంచి దిగావా అయిపోయినట్టే. ఇవాళ చాలా విషయాల్లో మనం ఆత్మానుసారంగా ప్రవర్తించవలసి ఉండగా శరీరానుసారంగానే ప్రవర్తించాం. కుటుంబంలో కానీ, సహవాసంలో కానీ, పనిచేసే చోట కానీ, మన వ్యక్తిగత సీక్రెట్ పర్సనల్ లైఫ్, రహస్య జీవితం దగ్గర కానీ
శరీరానుసారంగానే మనం ఉన్నాం. ఈవెన్ ఇన్ అవర్ మైండ్. వెంకటరత్నం పైకి బాగా కనపడుతున్న మనసులో శరీర సంబంధమైన ఎన్ని తలంపులో, అలా చేస్తే, ఇలా చేస్తే, ఈ విధంగా చేస్తే బుద్ధి వస్తుంది వాళ్ళకి. దేవునికి అప్పగించుకోవడం అనేది శరీరాన్ని సులువు మీద ఉంచడం. పరిస్థితులను మన చేతుల్లోకి తీసుకుంటే సులువు మీద నుంచి మనం దిగిపోవడం. ఎలా ఉన్నాం ఒకసారి ఆలోచించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మాట్లాడడానికి ఏమాత్రం అవకాశం లేని, ఓపిక లేని పరిస్థితుల నడుమ నిలబడ్డాను. మీరే అపారమైన కృపను చూపారు కొద్ది మాటలు చెప్పడానికి. నేను నమ్ముతున్నాను, ఈ తరంలో నీ కృపను అత్యధికంగా వాడుకున్నవాడిని నేనేనని. అనర్హుణ్ణి ప్రభువా, శక్తి చాలడం లేదయ్యా, సులువు మీద ఉండడం సాధ్యం కావటం లేదయ్యా, ముండ్ల కిరీటాన్ని భరించటం సాధ్యం కాలేదు ప్రభువా, గాయాలు స్రవిస్తూ ఉండగా దుఃఖిస్తున్న వారిని చూసి తట్టుకోలేకపోతున్న పరిస్థితులు ప్రభువా, అవమానాన్ని సహించలేని పరిస్థితి నాయన. అపవాది తన ఇష్టానుసారంగా చెలరేగుతున్నప్పుడు మౌనంగా ఉండడం సాధ్యం కావటం లేదు ప్రభువా. మీ చేతులకి అప్పగించుకుంటూ అంతం వరకు మీ రెక్కల నీడనే దాయిండని, నా చేతిలో ఉన్న వాటిని ఎవ్వడూ అపహరించడని మీ మాటకు నన్ను అప్పగించుకుంటూ, మమ్మల్ని అప్పగించుకుంటూ యోగ్యమైన రీతిలో రొట్టె ద్రాక్షరసంలో పాల్పొంపులు పొందడానికి కృపనిమ్మని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.